మహానటిలో కొన్ని సీన్స్ మీ షూట్ అయినవి కూడా కొన్ని అన్ఫార్చునేట్లీ ఏంటంటే సినిమా లెంత్ అనేది ఇప్పుడు లెంత్ కాదు, అది క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. పుష్పవల్లి క్యారెక్టర్ ఇస్ ఎ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ సీన్స్ చేసినా కూడా వాళ్ళ క్యారెక్టర్ వద్దు అనుకున్నారు. సో దే డిడ్ నాట్ వాంట్ టు ఇంట్రొడ్యూస్ దట్ క్యారెక్టర్ బేసిక్లీ. బట్ మీకు అంటే తర్వాత ఏమైనా చెప్పారంటే ఇప్పుడు మీ రోల్ కొంచెం అంటే జస్ట్ కనిపిస్తుంది అలా? అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకెవరు చెప్పలేదు. ఓకే. నాకెవరు కమ్యూనికేట్ చేయలేదు. ఐ విష్ దే హ్యాడ్ కమ్యూనికేటెడ్, బట్ దే మస్ట్ బి బిజీ విత్ రిలీజెస్, దాంట్లో బిజీ ఉండి ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తారనుకున్నారేమో. అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకు క్లూ ఇచ్చింది, నాకే ఇప్పించిందని నాకు అందలే క్లూ. తను డైరెక్ట్గా చెప్పకుండా ఫైనల్ కట్ చూసుకో బిందు చూసుకో అన్నట్టు. అంటే మనం ఉన్నా లేకపోయినా మన ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలి అంత ఎఫర్ట్స్ అయితే ఇస్తాం కదా ఎనీ క్యారెక్టర్. ఉండమన్న విషయం మనకు తర్వాత తెలుస్తుంది అంతే. అప్పుడు ఎలా తెలుస్తుంది నీకు? నేను డబ్బింగ్ కూడా చేశాను ఆ క్యారెక్టర్. అవును డబ్బింగ్ చేశారు. అండ్ మీకు మోస్ట్లీ దుల్కర్ సల్మాన్ గారితో ఎక్కువ సీన్స్ కూడా షూట్ చేశారు కదా. సో ఎక్కువేం కాదు, దుల్కర్ సల్మాన్ తో ఒక సీన్ ఉంటుంది, సావిత్రి అండ్ దుల్కర్ తో ఇంకో సీన్ ఉంటుంది. దేవర్ ఓన్లీ 2 scenes బేసికలీ. పెద్ద సీన్లు కూడా ఏం లేవు, 2 scenes. ఆ 2 scenes తీసేశారు, బట్ ఇంపార్టెంట్ సీన్స్ అవి. బట్ ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక, ఆ క్యారెక్టర్ని చూపించడం ఇష్టం లేకనో, లేకపోతే దే డోంట్ వాంట్ టు ఎస్టాబ్లిష్ వాట్ ఎవర్ విత్ ద కాంట్రవర్సీ, వాట్ ఎవర్ ద రీజన్, దేర్ రీజన్స్ ఆర్. లేదు, అయితే నాకు సినిమా ఫస్ట్ డే చూసే అలవాటు లేదు నా సినిమా, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో నాకు మా ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు లేవు కదా అని, అస్సలు లేనంటే అస్సలు లేవు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే అవును బిందు వద్దనుకున్నారు తీసేశారు అని. సో అది కొంచెం బాగా డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే ఐ థాట్ దట్ వుడ్ బీ ఏ బ్రేక్ ఫర్ మీ, బికాస్ టు ప్లే దుల్కర్ స్పేర్ ఆ టైంలో ఫ్రెండ్ క్యారెక్టర్, పిన్ని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఆర్ నేనే రాజు నేనే మంత్రి విలన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దుల్కర్ వైఫ్ ఆపర్చునిటీ రావటం అనేది వెరీ రేర్ ఆపర్చునిటీ. సో టు ప్లే దుల్కర్ స్పేర్ అండ్ ఇన్ ఎ మూవీ లైక్ మహానటి, ఆబ్వియస్లీ మోర్ పీపుల్ విల్ సీ. నీకు ఆ ఒక్క 2 scenes ఉన్నా చాలు కదా ఫర్ యూ టు బీ రికగ్నైజ్డ్. సో ద మేజర్ ఆపర్చునిటీ పోయిన ఫీలింగ్ కలిగింది నాకు. సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. బట్ దెన్ స్లోలీ యూ గెట్ టు అర్థమైపోతుంది. ఈ ఒక పాయింట్ తర్వాత ఏమర్థమైపోతుందంటే మన చేతుల్లో ఏమీ లేదు, వెళ్ళటం చేయటం వరకే మంది, వెళ్ళి చూడటం ఉన్నామా లేదా. అందుకే నేను ఇప్పటికీ నా సినిమాలు నేను చూడను. ఫస్ట్ ఎవరైనా చూశాక ఏం సీన్లు ఉన్నాయి ఏం సీన్లు లేవు అని అడుగుతా. ఓకే, అప్పుడు నేను అటెంప్ట్ చేయాలా వద్దా డిసైడ్ చేస్తా చూడటానికి. బికాస్ నేను ఫస్ట్ టైం చూసేసి ఇది వస్తుందా అది వద్దు నాకు ఆ ఫీలింగ్ వద్దు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో నేను వస్తానా ఆ సీన్ వస్తుందా రాదా, అయ్యో ఓహో ఆ సీన్ ఇవ్వలేదా, ఐ డోంట్ వాంట్ దట్. సో అలా అంటే ఇప్పుడు మీరు జనరల్ ఇప్పుడు చాలా సినిమాలు 2014-24 అంటే మీరు మోస్ట్లీ చాలా సినిమాలు చేస్తున్నారు. అలా మీరు బాగా మీరు మనసుకి నచ్చి మీరు బాగా చేసిన సినిమా దాంట్లో మీ రోల్ అంటే ఏమైనా తగ్గించడం అలా కొంచెం సీన్స్ లేకపోవడం మీరు ఎప్పుడైనా యూ ఫెల్ట్ అని? అంటే మహానటే, మేజర్లీ మహానటే. మిగతా వాటిలో కొంచెం సీన్స్ తగ్గించినా అంత ఫీల్ అవ్వలేదు నేను. అంటే నీకేమైపోతుంది అంటే పెద్ద జట్కా తగిలిన తర్వాత చిన్న చిన్న ఎడిట్లు 1-2 సీన్లు తీసేస్తా, అంతే సర్లే కామనే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత డిసప్పాయింట్మెంట్ ఏం ఉండదు. ఏముంది, ఇంకా పార్ట్ ఆఫ్ ద జాబ్ కదా, ఎవడేం చేయలేదు. ఎవరి తప్పు కూడా కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళకి టైం అవ్వచ్చు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి సినిమా ముఖ్యం, నేనున్నానా లేదా కాదు కదా ముఖ్యం, సినిమా అనేది ముఖ్యం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద మూవీ, నో వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎనీవన్ ఎల్స్. సో ఆ జట్కా తర్వాత పెద్ద అంత డిసప్పాయింటెడ్గా నేను పెద్ద అంత ఏం ఫీల్ అవ్వలేదు. పోతే 1-2 సార్లు అరే ఆ సీన్ బాగా చేశానే, బాగుండేదే, ఉంచితే ఎందుకు తీసేసి ఉంటారు, ఓ మేబీ స్టోరీలో ఇలా వస్తే ఇలా అనుకుని, అంటే నేను ఇంకా డైరెక్టర్ తరఫు నుంచి ఆలోచించడం మొదలెడతా. కరెక్టే కదా, ఇది చేస్తే అది చేస్తే ఇది ఉండదు కదా సీన్, అలా ఆలోచించడం మొదలెడతాను నేను. ప్రాక్టికల్గా ఐ గో ఇన్ టు దట్ ప్రాక్టికల్ మోడ్. నేనే జస్టిఫికేషన్ ఇచ్చేసుకుంటాను. వెబ్ సిరీస్ మీరు చాలా చేశారు, ఈ మధ్య పరువు చేశారు అండ్ వ్యవస్థ చేశారు. అండ్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్లు అండ్ ఫిలిమ్స్ మేనేజ్ చేసుకుంటూ బోత్ యు హావ్ డన్ కదా. అంటే ఏది బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అంటే వెబ్ సిరీస్ చేసుకోవడం కంఫర్టబుల్ అనిపిస్తుందా, సినిమాలు చేయడం? సినిమాలు కంఫర్టబుల్, వెబ్ సిరీస్ ఇస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. కంఫర్ట్ అంటే నాకు తెలియదు, నువ్వు కంఫర్ట్ అంటే ఎలా అంటున్నావో. అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందాక సినిమాలు కంఫర్టబుల్ ఎందుకంటే కంటిన్యూస్ గా ఉండదు కాబట్టి క్యారెక్టర్ వచ్చినప్పుడు పిలుస్తారు, అప్పటిదాకా వేరే పని చేసుకోవచ్చు హ్యాపీగా. బట్ వెబ్ సిరీస్ ఇస్ నాట్ లైక్ దట్ కదా, కంటిన్యూస్ క్యారెక్టర్ ఉంటుంది. రెండింటికి అడ్వాంటేజ్ ఉంది. ఒక సినిమా ఏంటంటే నువ్వు చేసిన చిన్న క్యారెక్టర్ అయినా ఇట్ విల్ హ్యావ్ మోర్ రీచ్, వైడర్ రీచ్. సో ఇది చేయాలి అది చేయాలి. ఇది ఎందుకు చేయాలంటే నువ్వు చిన్న సినిమాలు చేసిన వైడర్ రీచ్ వచ్చింది అనుకో, వెబ్ సిరీస్లో ఆలోచించేటప్పుడు ఆ ఒక్క సీన్ చూసి వెబ్ సిరీస్లో నీకు మంచి సీన్ మంచి క్యారెక్టర్ రాస్తారు, ఈ అమ్మాయి బాగా చేసింది కదా.
సో ఈ అమ్మాయిని ఇక్కడ వాడుకోవచ్చు అని. అండ్ వెబ్ సిరీస్లో ఒక్కసారికి ఒక క్యారెక్టర్ వస్తుంది, దానికి ఒక ఆర్క్ ఉంటుంది, యూ విల్ బీ ఇన్ లాడ్ ఆఫ్ ఎపిసోడ్స్, యుల్ హ్యావ్ ఎ మచ్ స్క్రీన్ టైమ్ ఉంటుంది, నీకు క్యారెక్టర్కి ఒక పాత్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెబ్ సిరీస్లో కట్ చేయడానికి ఉండదు, సీన్ మొత్తం పెడతారు కదా, పెడతారు, హ్యాపీగా పెడతారు, కట్ చేయరు. యుల్ బీ దేర్ అండ్ యుల్ హ్యావ్ ఎన్ ఆర్క్, యుల్ హ్యావ్ ఎ స్టార్టింగ్ అండ్ ఎన్ ఎండ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ ఎంజాయ్ పర్సనల్లీ. నాకు వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ వస్తే నేను సూపర్ ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే obviously as any actor, నేను ఒక్కదానే కాదు, every actor is greedy, every actor wants more screen time, every actor wants to perform. So just like every actor I would love to do that, but I will do this also because నాకు అది లెర్నింగ్. నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నేర్చుకుంటాను. పెద్ద డైరెక్టర్స్ దగ్గర వాళ్ళు చేసిన 2-3 సీన్లు అబ్జర్వ్ చేసినా చాలు, యూ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. యాక్టర్స్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాము, సపోర్టింగ్ యాక్టర్స్ని, రావు రమేష్, హర్షవర్ధన్ గారు, వాళ్ళతో యాక్ట్ చేస్తుంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళిద్దరిని చూసి ఎంత నేర్చుకున్నా తెలుసా నేను ఆ సెట్స్లో. వాళ్ళిద్దరిని క్వశ్చన్లు అడుగుతాను. హర్ష గారు అయితే తిట్టేస్తాను నన్ను, ఇప్పుడు చూడు ఏంటో క్వశ్చన్ ఆయన చేస్తుందని కూడా, ఇలా ఎందుకు చేశారు, మీకు ఇలానే చేయాలని ఎందుకు అనిపించింది, అలా ఎందుకు అనిపించలేదు, నేనైతే ఇలా చేసేదాన్ని మీరు అలా ఎందుకని. యాజ్ ఎ స్టూడెంట్ ఐ లెర్న్ ఎ లాట్. సో నాకు అవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతాయి నాకు యాజ్ అన్ యాక్టర్. సో దట్స్ బీన్ యువర్ మేనేజింగ్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ అనమాట.